గొప్పతనం ఎక్కడుంది అంటే ఇది చిజ్జడ గ్రంథి అయినటువంటి కారణం చేత దీనికి ఈశ్వరుడు సృజించినప్పుడు ఎందుకు సృజిస్తాడు అంటే మొదటి కారణం చేసినటువంటి పాపము పుణ్యము దీని చేత అనుభవింపచేస్తాడు. మీరు ఈ విషయం కొంచెం గంభీరంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను గత జన్మలో ఒక పాపం చేశాను, ఇప్పుడు నేను ఈ మనుష్య శరీరంలో ఉన్నానంటే కేవలము కోటేశ్వరరావు గారు పుణ్యాత్ముడు సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు. పాపపుణ్యములు రెండు ఉంటేనే కదా మనుష్య శరీరంలోకి వచ్చాను. పాపము ఉంది, పుణ్యము ఉంది. నేను ఏదో ఒక ప్రాణి అలా వెళ్ళిపోతుంటే నా చేతిలో కర్ర ఉంది, అది నా మీద తిరగబడలేదు కదా అని కర్ర వేసి కొట్టాను, దాని మోకాలు మీద తగిలింది. అది బ్రతికున్నంతకాలం ఆ మోకాలు నొప్పుతో అలా బాధపడుతూనే ఉంది. ఇప్పుడు నేను చేసిన పాపకర్మ పోవాలి కదా. ఇప్పుడు ఆ పాపకర్మ పోవాలంటే నాకు కూడా మోకాలు అలాగే నొప్పెట్టాలి. నాకు కూడా మోకాలు అలాగే నొప్పెట్టి నేను బ్రతికున్నంతకాలం నా మోకాళ్ళు నాకు నొప్పెడుతుంటే నేను చేసిన పాపకర్మ క్షయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? ఈ శరీరాన్ని ఇచ్చి దీని మోకాళ్ళకు నిప్పెట్టాలి. ఈ మోకాళ్ళకి నిప్పు వచ్చింది అనుకోండి, నేను ఒక రకంగా ఏం చేయాలి? చాలా సంతోషించాలి. ఎందుకని? నా పాపం పోతోంది కదా. నేను మీతో మరి యథార్థం మీరు నన్ను కర్మ పునర్జన్మ గురించి మాట్లాడు అంటే ఇది తప్ప ఇంకేం మాట్లాడండి. నేను గత జన్మలో చేసినటువంటి పాపం ఉంది, అది పోవాలి. పోవాలి అంటే దుఃఖం అనుభవించాలి. దుఃఖం అనుభవించాలంటే మానసికంగా అనుభవిస్తానండి అంటే కుదరదు. అది శరీరానికి బాధ కలగాలి, అందుకని దీన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది? దీనికి కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు పోయాక నొప్పులు వచ్చిన తర్వాత ఇక కూర్చోవడం కష్టం, లేవడం కష్టం, అన్నీ బాధలే. ఇప్పుడు ఏమైంది? గతంలో చేసిన పాపం పోతోంది. గతంలో చేసినటువంటి పుణ్యకర్మ ఉంది. ఏదో ఒక అతిథిని పరమ ఆదరంతో ఆదరించి పట్టెడన్నం పెట్టాను కాబట్టి నాకు ఆకలితో ఉండవలసిన అవసరం లేకుండా పాత్రత కలిగిన మహాపురుషుడికి ఒకడికి అన్నం పెట్టా. నా జీవితంలో ఎప్పుడూ నేను ఆకలితో ఉండవలసిన సందర్భం ఏర్పడకూడదు. నాకు ఆకలి వెయ్యగానే ఎవరో ఒకళ్ళు, ఓ కోటేశ్వరారు మీరు ప్రయాణం చేస్తున్నారు ఏంటండి అని నేను తెచ్చుకున్న పలహారం మర్చిపోయినా, ఒకవేళ ఎక్కడో అయ్యా చాలా సంతోషం మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నాను, ఇవాళ మీరు కనపడ్డారని ఆయన 2 యాపిల్ పళ్ళు తీసుకొచ్చి చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, నాకు ఆకలి వెయ్యకుండా గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పుణ్య ఫలితము ఈనాడు సఫలీకృతమై నాకు 2 యాపిల్ పళ్ళ రూపంలో ఎవరో వచ్చి ఇస్తే ఆకలి తీర్చుకోవడానికి సాధనమైంది. అంటే పుణ్యం పోయింది, చేసిన పుణ్యం పోయింది. 2 యాపిల్ పళ్ళు వచ్చాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, పాపం పోయింది. ఈ చిజ్జడ గ్రంథిగా ఈ శరీరం వచ్చింది అంటే కేవలము సంతోషపడిపోవడానికే కాదు, ఇది పాపపుణ్యములు క్షయమైపోవడానికి పనికొస్తోంది. అందుకే మీరు గమనించి ఉంటే కష్టాలు వస్తున్నాయి అంటే అమ్మయ్య నా పాపాలు పోతున్నాయి అంటారు మహాత్ములు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నేను అస్తమానం చెప్పక్కర్లేదు. వారు కారణజన్ములు, మహాపురుషులు, అపర శంకరావతారులు. పరమశివుడే ఈ భూమి మీద మళ్ళీ నడయాడాడు. పరమశివుడే శంకరాచార్యులు వారిగా వచ్చాడు. నమక్కపర్దిని చ వ్యుక్త కేశాయ చ. ఇంత జటాజూట ఉన్న పరమశివుడు బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు. ఆ శంకరాచార్యుల వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా వచ్చారు. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో ఒక తోబుట్టు ఉండేది, ఆవిడ పేరు లలితాదేవి. ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో తినడానికి కూడా ఉండేది కాదు. వారి అంత్యవాసులు ఒకనాడు వచ్చి అన్నారు, హే బ్రహ్మన్ మీరింతటి మహాత్ములు, మీకు పూర్వాశ్రమంలో చెల్లెలు అంటే సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు కదు తోబుట్టువులు అన్నమాట అన్వయం అవుతుంది. ఆవిడంత దరిద్రంలో ఉన్నారు, మేమందరం కలిసి కొంత ద్రవ్యాన్ని ఇస్తాం, ఆవిడ సంతోషంగా ఉంటారన్నారు. స్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు, ఈ జన్మలో అనుభవించేనివ్వండి పాపకర్మ, ఎందుకు పొడిగిస్తారు అన్నారు. ఎంత వేదాంతం వంట పట్టిన వ్యక్తి అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో క్షయం అయిపోతుంది. అది ఏదో ఒక బాధ రూపంలో వెళ్ళిపోతుంది. దానికి అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసిన శుభమైతే సుఖరూపంలో అనుభవించాలి, నువ్వు చేసినది పాపమైతే దుఃఖ రూపంలో అనుభవించాలి. ఎవడు చేశాడో వాడు అనుభవించాలి తప్ప అక్కడ వకాల్తాలు ఉండవు. నా బదులు వీడు అనుభవిస్తాడండి అనడానికి ఉండదు. ఎవడు జీవుడు చేశాడో వాడే అనుభవించి తీరాలి. ఇదొక్క
ఒక్కటి వంట పట్టింది అనుకోండి, ఎందుకు వచ్చిన గొడవ అన్న మాట ఒకటి వస్తుంది. ఇవాళ బాగుంటుందేమో కానీ ఇది అనుభవంలోకి వస్తే ఎంత గొడవ, నాకు వద్దులే, నేను వెళ్ళను దాని జోలికి అనిపిస్తుంది. కాబట్టి కర్మ పునర్జన్మకు హేతు. ఇందులో మీరు ఒక ప్రశ్న నన్ను వేయచ్చు, ఏమండి కేవలం పుణ్యం చేస్తే, పాపం చేయకుండా పుణ్యం ఒకటే చేసుకుంటాను, తప్పేముంది? నేను మీకు ఇందాక మనవి చేశాను కదా, దేవతా పదవులలోకి పెడతారు, మళ్ళీ తిరిగి అయిపోయిన తర్వాత మళ్ళీ మనుష్యుడిగా వచ్చేస్తారు. ఇప్పుడు ఒక ఆయన్ని బంగారు గొలుసులతో కట్టేశారు, ఒక ఆయన్ని ఇనప గొలుసులతో కట్టేశారు. బంగారు గొలుసులతో కట్టబడ్డ వ్యక్తి ఇనప గొలుసుల చేత కట్టబడ్డ వ్యక్తి వంక చూశావా నేను బంగారు గొలుసులతో కట్టబడ్డానని సంతోషిస్తున్నాడు అనుకోండి, ఏమిటిదా ఆనందానికి అర్థం? ఇద్దరూ కట్టబడ్డారా లేదా? పుణ్యమైన పునర్జన్మకు హేతు, పాపమైన పునర్జన్మకు హేతు. అది చేస్తే సుఖం కోసం రావాలి. చాలా పుణ్యం చేసేసాడు అనుకోండి, ఓ 50 ఏళ్ళు దేవతా పదవిలో కూర్చోబెట్టారు అనుకోండి, అయిపోయింది అంతే. స్వామి నాకు ఆ పుణ్యం కావాలన్నాడు అనుకోండి, పుణ్యం కావాలి అంటే దాన్ని ఫలితంగా సుఖ రూపంలో అనుభవింపచేసేస్తాడు, పాపానికి దుఃఖ రూపంలో అనుభవాన్ని ఇచ్చేస్తాడు. ఇందులో ఒక్క విషయాన్ని మీరు బాగా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఇందులో మనుష్యునకు తాను చేసుకున్నటువంటి కర్మ కానీ, ఇప్పుడు అది అనుభవంలోకి వస్తున్నటువంటి విధానం కానీ వాడికి ఎప్పుడూ అవగాహన ఉండదు. నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ నేను గతంలో ఏ పాపం చేశాను, ఏ పుణ్యం చేశాను, ఏ పాపం ఇప్పుడు తరువుకొస్తోంది, ఏ పుణ్యం తరువుకొస్తోంది, నేను ఏ రోజు దుఃఖపడతాను, నేను ఏ రోజు సుఖపడతాను, అనుకోకుండా కష్టం ఏ రూపంలో రాబోతోంది, ఇది నాకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? భగవంతుడికి ఒక్కడికే తెలుసు. అందుకే జన్మ రెండిటి మధ్య నొక్కబడుతుంది. ఏ రెండిటి మధ్య నొక్కబడుతుంది అంటే, కాలము అనబడేటటువంటి ప్రవాహంలో అటు భగవంతుడు ఇటు చేసుకున్న కర్మ కలిపి నొక్కుతాయి. నొక్కినప్పుడు సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి గట్టిగా నొక్కారనుకోండి, ఊపిరి ఆడటం లేదంటే వదిలేరనుకోండి, అమ్మయ్య అనుకునే లోపల మళ్ళీ నొక్కుతున్నారనుకోండి, ఎలా ఉంటుందో ఈశ్వరుడు కర్మ రెండూ కలిపి నొక్కడం అలా ఉంటుంది. ఇది కాలమునందు జరుగుతూ ఉంటుంది. అందుకే వ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. నరుడు పరతంత్రుడు. ఇన్ని తెలుసు అన్నవాడికి అసలు రేపు పరమేశ్వరుడు నాకు దేన్ని ఫలితంగా ఇవ్వాలనుకుంటున్నాడో తెలియదు. ఈశ్వరుడు దేన్ని ఫలితంగా ఇద్దామనుకుంటున్నాడు ఇంకొక 10 నిమిషాల్లో తెలియదు. తెలిస్తే ఇంకంతకన్నా గొప్ప విషయం ఏముందండి లోకంలో? స్నానానికి వెడుతున్నాను అనుకుని పెడతాడు. స్నానానికి వెడుతున్నానండి అన్నవాడికి అలవాటు లేని కొత్త ప్రదేశం కాదు, కొత్త ఊరు వచ్చాడు, పై గడప ఠంగున తల మీద తగులుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు వాడికి ఇంకొక 2 నిమిషాల్లో అంత దెబ్బ తగిలి తల బాధపడేటట్టుగా వాడు గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితాన్ని అనుభవింపజేయబోతున్నాడు. తెలుసా? తెలీదు. ఇంకొక అరగంటకి ఏదో గొప్ప శుభవార్త వినబోతున్నాడు, ఈ తలపోటు మరిచిపోయి అంత సంతోషపడబోతున్నాడు. తెలుసా? తెలీదు. పరతంత్రుడు. ఎవరు ఆడిస్తారు? ఈశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు, ఆయనకొక్కడికి తెలుసు. ఇన్ని కోట్ల జీవుల యొక్క పాపపుణ్యములన్నిటినీ కూడా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఆయన లెక్క కట్టుకుంటూ ఉంటాడు. ఎలా లెక్క కడతాడు? ఎక్కడో కూర్చుని అనుకోకండి, చిత్రగుప్తుడు అంటాను చూసారా, ఆయన ఎక్కడో యమధర్మరాజు గారి పక్కన కూర్చుని ఉండడు, ఇక్కడే ఊపిరి రూపంలో కూర్చుని గుప్తంగా ఖాతా రాసుకుంటూ ఉంటాడు. అందుకే చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు, భగవంతుడే. అందుకే కాంచీపురంలో చిత్రగుప్తుడికి దేవాలయం ఉంది ఇప్పటికీ. భగవానుడు కాలరూపంలో ఉండి, అందుకే భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు. నేను కాలం రూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటున్నానంటాడు. ఏ లెక్కలు? 2 లెక్కలు కడతాడు. ఏ శరీరంలో ఏ జీవుడు ఎంతకాలం ఉండాలి? ఈ శరీరం ఉంది, ఇందులో ఈ జీవుడు ఉన్నాడు. ఏదో పుట్టిన కొన్నాళ్ళకి మా నాన్నగారు దీనికి కోటేశ్వర శర్మ అని ఓ పేరు పెట్టారు. ఈ జీవుడు ఇందులోకి వచ్చాడు, ఎన్నాళ్ళు ఉండాలి ఇందులో? ఎవ్వరికీ తెలియదు, ఒక్క ఆయనకే తెలుసు. ఆయన ఇక్కడే కూర్చుని గుప్తంగా లెక్కెడుతూ ఉంటాడు. ఊపిరిల రూపంలో ఇస్తాడు ఆయుర్దాయాన్ని. అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబవు. నేను అదే పనిగా కోప్పడుతున్నాను అనుకోండి,
ఊపిరి ఎక్కువ తీసేస్తే ఆయుర్దాయం క్షీణించిపోతుంది. తన కోపం తనకి శత్రువు. కామమైనా అంతే, అప్పుడు కూడా ఊపిరి ఎక్కువగా తీస్తాడు, అప్పుడు ఆయువు క్షయం అయిపోతుంది. ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి, మెల్లగా ఊపిరి తీస్తాడు, ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎన్ని ఊపిర్లు తీస్తున్నాడని లెక్క పెట్టేది ఎవరు? వాడు ఒక్కడే. వాడు ఇక్కడ కూర్చుని లెక్కలు పెడుతుంటాడు. వాడిక్కడ ఉన్నంతసేపు గంట మోగుతూనే ఉండాలి. దేవాలయంలో భగవద్దర్శనం అవుతుంటే గంట మోగుతూ ఉంటుంది, ఇక్కడ గంట మోగుతుంటుంది, అనాహతము ఆగదు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఆ గంట మోగుతూ ఉంటుంది. వాడికి ఎప్పుడో లెక్క అయిపోతుంది. వాడికి నేను బాగానే పెట్టానా అని మళ్ళీ ఏం చూడ్డే. ఆయన లెక్క పెట్టేశాడంటే అయిపోయింది అంతే. ఆయన అయిపోయింది లెక్కని బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఊపిరి తీసినవాడు విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టినవాడు తీయకపోవచ్చు, అంతే అయిపోయింది అక్కడతో. ఎక్కడుంది మృత్యు అంటే? భార్య కన్నా సన్నిహితంగా ఉండేది ఏది అంటే మృత్యువే. అందుకే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చే లోపల ఈ శరీరాన్ని వాడడం మొదలుపెట్టి కురుపుణ్య మహోరాత్రం, తొందరగా మంచి పనులు దీంతో చెయ్యి, అవి నీ జీవుణ్ణి ఉద్ధరిస్తాయి. బయట వాళ్ళు అలా ఉండిపోతారు, కానీ నీ జీవుడికి నువ్వు దీనితో చేసుకున్నదేదో అది నిన్ను ఆనందింపచేస్తుంది, నీకు ఉత్తమగతులు కల్పిస్తుంది, నీకు పునర్జన్మకి అది హేతు అవుతుంది. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఇందులో కర్మ అన్న మాట నేను వాడినప్పుడు శాస్త్రీయమైనటువంటి కర్మ చెయ్యండి అని అర్థం. పుణ్యకర్మ అన్న మాటకు అర్థం ఏది పుణ్యమో ఏది పాపమో అని నన్ను అడిగారు అనుకోండి, చేసిన కర్మని బట్టి ఇది పుణ్యము ఇది పాపము అని చెప్పడం కుదరదు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకుంటున్నారో పట్టుకోవట్లేదో. ఈ పని ఇప్పుడు చేస్తే ఇది పుణ్యమండి అని చెప్పడం కుదరదు. ఈ కార్యం ఇప్పుడు చేస్తే ఇది పాపం అండి అని చెప్పడము కుదరదు. కత్తి పట్టుకోవడం తప్పు అని అంటాను ఎవరి విషయంలో? దొంగ కత్తి పట్టుకుని నా వెంట పరిగెత్తుకొస్తున్నాడు, నేను బాబోయ్ వీడు పొడి చేస్తాడని చెప్పి పరిగెత్తుకుంటూ పోతున్నాను. ఆ వస్తున్న దొంగ పరిగెత్తుకొస్తూ వస్తూ ఓ రాయి తన్నుకు పడిపోయాడు. పడిపోవడంలో కత్తి అంత దూరం వచ్చి పడింది. ఇప్పుడు ఆ కత్తి నేను పట్టుకున్నాను, రారా దగ్గరికి అన్నాను. వాడు పరిగెడుతున్నాడు, నేను వాడిని పొడవను, వాడు పారిపోతే నాకు చాలు. ఇప్పుడు కత్తి దొంగ దగ్గర ఉంటే నేను పరిగెత్తాను, కత్తి నా దగ్గర ఉంటే దొంగ పరిగెత్తాడు. ఇప్పుడు పుణ్యం ఎవరిది, పాపం ఎవరిది? అంటే కత్తి చేతిలో ఉండడం పుణ్యం కాదు, వాడి చేతిలో ఉంటే అది ఇంకొకడికి భయహేతు పాపకర్మ. నా చేతిలో ఉంటే ఆత్మరక్షణ, నేను వాడిని చంపే ఉద్దేశం నాకు లేదు, నేను చంపను, పుణ్యానికే పనికొచ్చింది. అందుకే కర్మ తజ్జడం అంటారు రమణ భగవానులు. కర్మ కర్మగా కాదు ఫలితాన్ని ఇచ్చేది, కర్మ కన్నా కూడా ఏది ఫలితం అంటే మీ భావన ప్రధానం. మీరు ఏ భావనతో అది చేస్తున్నారు? ఒక రక్షక భటుడు ఉంటాడు, మనం వీధిలో వెళుతుంటే సైనికులు ఉంటారు, సైనికులు తుపాకీ పట్టుకుంటారు. అవి మామూలు తుపాకులు కావు, ఏదో నిమిషానికి ఇన్ని 100 గుళ్ళు వర్షించేస్తాయి. అంతంత తుపాకులు పట్టుకుని చంపేస్తారు కొంతమందిని. ఇప్పుడు ఆయనకి పాపం వచ్చిందా? రాదు. ఆయన దేశరక్షణ చేస్తున్నాడు, దేశాన్ని కబళించే ప్రయత్నం చేసినటువంటి శత్రువుల్ని హతమారుస్తున్నాడు, తన ప్రాణాలని పణంగా పెడుతున్నాడు, ఆయన కర్తవ్యతానిష్టతో ఉన్నాడు, ఆయనకి దోషం రాలేదు ఆయుధం పట్టుకుంటే. ఒక పోలీసు వీధిలో తుపాకీ పట్టుకుని ఎడతాడు, ఆయన తుపాకీ పట్టుకుని ఎడుతుంటే మనందరం సంతోషంగా ఉంటాం, అమ్మయ్య మన జోలికి ఎవడు రాడు, మన పని మనం చేసుకోవచ్చని. అదే ఒక దొంగ చేత్తో తుపాకీ పట్టుకుని ఎడుతున్నాడు అనుకోండి, ఇంట్లోకి పోయి తలుపులు వేసుకుంటాం. ఇప్పుడు తుపాకీది తప్ప కత్తిది తప్ప? కత్తిది కాదు తుపాకీది కాదు, పట్టుకున్నవాడి భావన ఎందు తప్పు. ఏ భావనతో నువ్వు పట్టుకున్నావు, ఏ కర్మ ఏ ఉద్దేశ్యంతో నువ్వు చెయ్యాలనుకుంటున్నావు అన్నదాన్ని బట్టి కర్మ ఫలితం ఇస్తుంది. ఈ ఉద్దేశ్యాన్ని గమనించగలిగిన వాడెవరు? ఆయన ఇవ్వాలి ఫలితాన్ని. అందుకే పరమేశ్వరుడన్న మాట ఒకటి లోకంలో వచ్చింది, ఆయన ఉన్నాడు. లేకపోతే ఈ ఖాతా ఎలా నడుస్తుంది? ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామన్నది బయట వాళ్ళకి ఎవ్వరికీ తెలియకపోవచ్చు, కానీ దంభము అని శాస్త్రంలో ఒక మాట. దంభము అంటే పైకి ఒకలా కనపడతాడు, లోపల ఒకలా ఉంటాడు, ఒకలా చేస్తూ ఉంటాడు. మూడు ఒకలా ఉండవు. భాగవతంలో దశమస్కంధంలో ఒక లీల ఉంది కృష్ణ భగవానుడిది. అందులో ఆయన బకాసుర వధ అని ఒక కొంగను చంపుతాడు. ఎందుకు ఆ కొంగను చంపడం అంటే, కొంగ రూపంలో రాక్షసుడు వచ్చాడు.
వాడు వచ్చి ఒక సరోవరం ఒడ్డున నించున్నాడు. కొంగ తెల్లగా ఉంటుంది, చక్కగా నీటిలో ఒంటికాలు మీద నిలబడుతుంది. ఆ 2 చంపుటములను పైకెత్తి ఏదో భగవద్ధ్యానం చేసుకుంటున్న దానిలా అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటుంది. ఇప్పుడు నేను దూరం నుంచి నా మనవడికి కొంగని చూపించి దాన్ని నమ్మచ్చా? కుక్కలా కరుస్తుందా, అది ఏమైనా చేస్తుందా అంటే, తాతగారండి అది ఒంటికాలు మీద నించుంది, నీటిలో నించుంది, జపం చేస్తోంది, ఎవరినీ చూసి దాని ముఖంలో ఏ భావన లేదు, పరమసాత్వికమైన ప్రాణి తాతగారండి అంటాడు. అమాయకుడు కనుక అది అలా ఉంటుంది. కానీ చేప నీటిలో దగ్గరికి ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటుంది. దగ్గరికి చేప రాగానే సటుక్కును పట్టుకుంటుంది, చంపుటాల మధ్యలో పట్టుకుని ఎగిరిపోతుంది. అందుకే కొంగ జపం అని లోకంలో ఒక పేరు. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. నువ్వు పైకి ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నావో చూడగలిగిన వాడు పరమాత్మ. నా భార్యకు కూడా తెలియదు నేను ఏం మాట్లాడుతున్నానో, అది చూసి ఓహో ఈయన ఇంత పవిత్రుడా అనుకుంటుంది. కానీ నేను లోపల ఎవరు అన్నది ఎవరికి తెలుసు? ఆయనకు ఒక్కడికే తెలుసు. అందుకే నేను చేసేటటువంటి కర్మ వెనక ఉన్నటువంటి భావన ఏదో ఆయన పసిగట్టగలడు. పసిగట్టి దాని వలన పాపపుణ్యములను అనుగ్రహిస్తాడు. ఈ చేసిన పాపపుణ్యములే సుఖదుఖములుగా వస్తాయి లోకంలో. అందుకే అందరూ మనుష్య శరీరాన్నే పొందినా అందరూ ఒక్కలా సుఖాన్ని ఒక్కలా దుఃఖాన్ని ఎందుకు పొందరు అంటే, పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతాహ తత్వచింతాం మురభిదురసిపాదచిత్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణితాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. సృష్టి చేసేటప్పుట బ్రహ్మగారి చేతిలో పుర్రె పట్టుకుని అన్నీ రాసి, అమ్మ ఐశ్వర్యం ఎంత ఇమ్మంటావు అని తల్లి వంక చూస్తాట, లక్ష్మీదేవి వంక. ఈ పుర్రె గత జన్మలో పేరు ఏమిటి దీనికి? అమ్మ ఈ పేరుతో తిరిగేది ఈ పుర్రె. అమ్మవారు ఆహా అందనుకోండి సామాన్యం. ఆవిడ కనుబొమ ఇలా దింపిందనుకోండి దరిద్రుడు. ఆవిడ ఓ అని ఇలా కనుబొమ ఎత్తిందనుకోండి యద్భ్రూభంగా ప్రమాణం, వాడా మంచి పనులు చేసిన వాడురా అందనుకోండి మహదైశ్వర్యం, వాడు పట్టింది బంగారం. ఇది ఎందుకు వచ్చింది అంటే, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసియత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్మృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అన్నారు. అపాంగై అంటే ఆవిడ కడగంటి చూపు అంత శక్తివంతం. చేసిన కర్మని బట్టి అమ్మవారి యొక్క కనుబొమ కదలిక ఉంటుంది. పునర్జన్మలో మనం ఏది పొందాలి అన్నదానికి చేసుకున్నటువంటి కర్మలు ఆధారమవుతాయి. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. పుణ్యకర్మ అన్నప్పుడు దేని చేత అది పుణ్యకర్మ? నేను ఇలా చెయ్యండి అన్నాను అనుకోండి, అది పుణ్యకర్మ అవుతుందా? నేను మీతో ఒక మాట మనవి చేశాను అనుకోండి, అయ్యా లోకంలో అనేక వృత్తుల వాళ్ళు ఉంటారు. ఏ వృత్తిలో ఉన్నవాడికైనా సరే కనులకు దృష్టి లోపించింది అనుకోండి, వాడు ఆ వృత్తి ఎలా చేస్తాడు? ఓ బట్టలు కుట్టే ఆయన ఉంటాడు, ఆయనకి 2 కళ్ళు దృష్టి లోపించింది అనుకోండి, ఆయన బట్ట ఎలా కుడతాడు? అప్పుడు ఆయనకి మీరు ఏదో తీసుకెళ్ళి ఆ 2 నేత్రాలకి శస్త్రచికిత్స చేయించి 2 కళ్ళు బాగా కనపడేటట్టుగా అవకాశం కల్పించారనుకోండి, ఆయన మళ్ళీ బట్టలు కుట్టుకుని చక్కగా ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకుంటాడు. ఇప్పుడు ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకోవడానికి మీరు ఆయనకు ఉపకారాన్ని చేసి పెట్టారు, పుణ్యకర్మ. ఎవరు పాటించే వృత్తి అయినా అంతేగా. నేను అయ్యా ఎవరైనా వాళ్ళ వృత్తి మీద ఆధారపడతారు. నాకు తెలిసి ఒక 25 మంది జేబు దొంగలు ఉన్నారు, వాళ్ళకి దృష్టి మందగించి సరిగా జేబులు కొట్టలేకపోతున్నారు. మీరు దయచేసి వాళ్ళకి ఉచిత శస్త్రచికిత్స చేయించండి, వాళ్ళు ఇకపైన మళ్ళీ బాగా దొంగతనాలు చేసుకుని బతుకుతారు, వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటారు అన్నాను అనుకోండి. అయ్యో ఆయన చెప్పిన దాంట్లో ఏమిటి దోషం? వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు కదా, అందుకని నేను 25 మంది దొంగలకి వాళ్ళు ఎవరో తిప్పకుండా నేను కంటి శస్త్రచికిత్స చేయించి పెడతాను అన్నారనుకోండి. ఇప్పుడు మీ ద్రవ్యం ఎందుకు పనికొచ్చింది? వాళ్ళకి 25 మందికి కళ్ళు బాగా వచ్చాక ఎన్ని వేల మంది ఏడవాలి. కాబట్టి నేను చెబితే పుణ్యం అవ్వదు, నేను చెప్పానని మీరు చేయిస్తే పుణ్యం అవుతుందా?
ఏది పుణ్యం, ఏది పాపం, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు ఎవరు చెప్పాలి? అది చెప్పడానికి అధికారము వ్యక్తుల యందు లేదు. అది చెప్పడానికి ఎవరు ప్రమాణం అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణం. శాస్త్రం అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర. ఏది నిర్భయంగా మాట్లాడుతుందో దానికి శాస్త్రమని పేరు. అదే రాజశాసనం వేదం. వేదం ఎక్కడిది? వేదము ఈశ్వర ప్రోక్తము. ఈశ్వరుడు మాట్లాడితే వేదం. వేదం అపౌరుషేయం, దాన్ని ఎవరు రచించలేదు. భగవంతుని యొక్క వాక్కు వేదం. దానికి ఋషులు సమాధిలో వినపడితే ఆ స్వరంతో మంత్రాలు వచ్చాయి. అటువంటి వేదము చేత చెప్పబడినటువంటి కర్మ ఏది ఉన్నదో అది సత్కర్మ. నువ్వు ఇలా చెయ్యి అని వేదం చెప్పింది అనుకోండి, దాన్ని పాటించాలి. అవి అనేక రకాలుగా విభాగం జరుగుతాయి. నిత్యకర్మ. ఈ నిత్యకర్మ ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడూ కూడా భగవంతుడు చెప్పినట్లుగా మనం బ్రతుకుదామనేటటువంటి విశ్వాసము నిలబడడానికి హేతు అవుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున నిద్ర లేవండి, స్నానం చెయ్యండి, ఈశ్వరుడికి నమస్కారం చెయ్యండి. ఇవి నిత్యకర్మలు. సంధ్యావందనం చెయ్యండి అధికారం ఉన్నవాళ్ళు. సంధ్యావందనానికి యజ్ఞోపవీతం లేకపోతే సూర్యుడికి నమస్కారం చెయ్యండి. స్కాంద పురాణంలో చెప్పిన స్తోత్రం చదువుకోండి అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు దీన్ని నిత్యకర్మ. ఇది ఏం చేస్తుందంటే మనస్సు ఎప్పుడూ భగవంతుడు చెప్పినట్లుగా బ్రతికేటట్టు చేస్తూ ఉంటుంది. నైమిత్తిక కర్మ ఏదో ప్రత్యేకమైన తిథులలో చేసేది. భీష్మాష్టమి వస్తే తర్పణం చేయడం, నరక చతుర్దశి వస్తే ఒక శ్లోకంలో స్నానం చేయడం, ఆ జమ్మి చెట్టు ఆ శమీ వృక్షాన్ని తీసుకొచ్చి ఆ కొమ్మ తల చుట్టూ అపమార్గ ఆ కొమ్మ తీసుకొచ్చి దాన్ని తల చుట్టూ తిప్పుకుంటారు. అదిగో అలా స్నానం చేయడం. ఏ నైమిత్తిక తిథి నాడు ఏం చెయ్యాలో ఆ కార్యాన్ని నెరవేర్చడం. ఇందులో పుణ్యకర్మ చెయ్యుట అన్న మాట నేను అనగానే అందులో 3 మాటలు ఇమిడి ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పుణ్యకర్మ చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, పుణ్యకర్మ చెయ్యండి అనగానే ఇది పుణ్యకర్మ అని మీరు ముందు అంగీకరించాలి. అంటే వేదము ప్రమాణము, భగవంతుడు చెప్పినది తిరుగులేదు. ఆయన ఎలా చెప్పాడో నేను అలా చెయ్యవచ్చు, ఇందులో నేను అనుమానపడక్కర్లేదు. నమ్మకం ఉండాలా ముందు. 2, అది మీరు వేదం చదివారా చదవలేదా పక్కన పెట్టండి. శాస్త్రాంతర్గతమైన విషయాన్ని గురువుగారు చెప్పారు. ఇప్పుడు గురువుగారి వాక్యం మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ 2 కలిగి ఉంటే మీరు చదివారా చదవలేదా అన్న దాంతో సంబంధం ఉండదు. శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. గురువు చెప్పినది, శాస్త్రము చెప్పినవి సత్యము, ఈ నమ్మకం కలిగితే వాడు అవన్నీ చదువుకున్నట్టే, శ్రద్ధ ఉన్నవాడు. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యామధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శంకర భాష్యంలో శంకరులు అనే మాట, ఎవరికి శాస్త్రం మీద గురువుగారి మీద నమ్మకం ఉన్నదో, ఎవరు శాస్త్రము గురువుగారు చెప్పిన మాట ప్రమాణమని నమ్మి ఆచరిస్తాడో వాడికి ఈశ్వరానుగ్రహము కలిగి సమస్తమైనటువంటి ఫలితములు చేకూరుతాయి. ఈ శ్రద్ధ, గురువుగారి మీద శాస్త్రం మీద నమ్మకం ఉండడం ఒక ఎత్తు. ఇంకొకటి ఉంటుంది 3వది. ఏదది? అసలు మీ మనస్సు ఆ కార్యం చేసేటప్పుడు ఆ కార్యమునందు నిలబడగలగాలి. ఇది అత్యంత క్లిష్టం. కర్మ యొక్క మొట్టమొదటి ప్రయోజనం ఇదే. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. కర్మ ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే పునర్జన్మని ఎలా నియంత్రిస్తుంది కర్మ అంటే మనసు యొక్క వేగాన్ని అదుపు చేస్తుంది. పూర్తిగా మాత్రం కాదు, కొంతవరకు సఫలీకృతం అవుతుంది. ఎందుచేత అంటే మనసుని నియంత్రించడం అంత తేలిక విషయం కాదు. రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్తుండేవారు. నేను 10 ఏళ్ల నుంచి ఓ కుక్కని పెంచుతున్నాను అనుకోండి. ఆ కుక్కకి నేను స్వేచ్ఛ ఇచ్చా. ఎంత స్వేచ్ఛ అంటే ఇది అది అని దానికి ఏం పరిమితులు లేవు. నేను ఏదో కార్యాలయం నుంచి ఇంటికి వస్తున్నాను అనుకోండి, ఆ కుక్క గబగబా వచ్చి 2 కాళ్ళు పైకెత్తి నా 2 భుజాల మీద వేసి నా గడ్డను నాకుతుంది, నా బుగ్గలు నాకుతుంది, నా మూతి నాకుతుంది. నేను ఇంటికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, నా పక్కన వచ్చి కూర్చుంటుంది. అది నా మీదకి ఎక్కుతుంది, నా ఒళ్ళో కూర్చుంటుంది. 10 ఏళ్ల నుంచి నేను దానికి చనువిచ్చాను. అది నేను అన్నం తింటున్నాను అనుకోండి, నా పక్కన కూర్చుంటుంది. నేను అన్నం తింటుంటే ఒక్కొక్కసారి అవసరమైతే నా కంచంలో మూతి కూడా పెట్టగలదు. పూజామందిరంలో కూడా వచ్చి పక్కన పడుకుంటాను. కొంతకాలం అయిపోయింది.
ఎవరో మహాత్ముడు వచ్చాడు, ఏమయ్యా కుక్కని ద్వేషించమని ఏ శాస్త్రం చెప్పలేదు, కుక్కని ద్వేషించకూడదు, కానీ ఏ ప్రాణి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. కుక్క ఇంటి లోపలికి రాకూడదు ద్వారం దాటి, ఇలా నువ్వు దాన్ని మీద ఎక్కించుకోకూడదు. నీకు ప్రేమ ఉంటే చక్కగా పాలు పోయి అన్నం పెట్టు, కానీ ఇంటికి బయట ఉండేటట్టుగా చూసుకో, తప్ప లోపలికి రాకూడదు. దానికి కొన్ని కారణాలు చెప్పారు శాస్త్రంలో, అలా ఉంచుకో అన్నాడు. ఇప్పుడు ఎవరికి అర్థమవుతుంది ఈ మాట? యజమానికి అర్థమవుతుందా, కుక్కకు అర్థమవుతుందా? యజమానికి అర్థమవుతుంది, కుక్కకు అర్థం కాలేదు కదా. అందుకని యజమాని ఏం చేస్తాడు? కార్యాలయం నుంచి తిరిగి వచ్చాడు, కుక్క ఏం చేస్తుంది? 2 కాళ్ళు ఎత్తి భుజాల మీద వేస్తుంది. ఇప్పుడు ఆయనకి శ్రద్ధ ఉంది. శ్రద్ధ అంటే నేను ఇందాక ఏం చెప్పా? శాస్త్రస్య గురువాక్యస్య, పెద్ద ఆయన చెప్పారు, మనం అలా పాటించాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? చాదరమాను ఒక్కడు కొట్టాడు, అది కుయ్యి 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 అంటూ పక్కకి వెళ్ళింది. ఆయన లోపలికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ కొట్టాడు, మళ్ళీ పోయింది. దానికి ఎందుకు, ఎలా అర్థం? ఎందుకు ఇలా కొడుతున్నాడు, నన్ను దగ్గర రానివ్వట్లేదు? కొన్నాళ్ళు పోయిన తర్వాత ప్రేమ లేకపోలేదు ఆయనకి. పాలు పోస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, ఎంతో మర్యాదగా చూస్తున్నాడు, చక్కగా అన్నీ కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాడు, దగ్గరికి రానివ్వట్లేదు, ముట్టుకోనివ్వట్లేదు. ఈ పరిమితి పాటించాలన్నమాట. కుక్కకి ఇది అర్థం అవడానికి చాలా కాలం పడుతుంది. ఇంకొక ఏడాది పోయిన తర్వాత కుక్క తోక ఊపుతూ నించుంటుంది తప్ప కుక్క ఇంట్లోకి రాదు నీతోటి, కుక్క నిన్ను ముట్టుకోదు. ఒక కుక్కకి ఉన్నటువంటి అలవాటు మార్పించడానికి అన్ని మాటలు మూది మీద కొట్టి దూరంగా ఉంచవలసి వస్తుంది. కోట్ల జన్మలుగా ఏది పడితే అది చెప్పి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడానికి అలవాటు పడిపోయిన మనసు ఇవాళ ఓ మాట చెప్పి నువ్వు అలా నిలబడు అంటే ఎక్కడ నిలబడుతుంది? దానికి అలవాటు అయిపోయింది, అది పోతూ ఉంటుంది. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషికి బంధనంలో పడిపోయినా, మోక్షం పొందినా, పునర్జన్మలో మంచి జన్మ పొందినా, గొప్ప అదృష్టాన్ని పొందిన మనసు వలన మాత్రమే పొందుతాడు. ఇప్పుడు ఆ మనస్సు మన మాట వింటుందా? మీరు ఒక్కటి ఆలోచించండి. నేను పూజకు కూర్చున్నాను అనుకోండి, నా కాళ్ళు చేతులు నా మాట వింటాయి. నేను పూజకు కూర్చుని ఆవాహయామి అన్నాను అనుకోండి, ఏమిటి ఆవాహయామి? నోరుని అను అంటుంది, అనవే నీకు వచ్చుగా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు పూజ, మొదలెట్టు అంటుంది. ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, సర్వాభరణాన్ సమర్పయామి. ఇన్నయ్యే ఉపచారాలు. అది మనస్సు అక్కడికి రావాలనుకోండి, మనస్సు నిలబడాలనుకోండి, ఆవాహయామి అంటే దాని అర్థం ఏమిటి? స్వామి వచ్చి కూర్చోండి అని. స్వామి వచ్చి కూర్చోండి అన్న తర్వాత ఎవరు చూడాలి రావడం? ఆయన కదిలి వచ్చి నిజంగా కుర్చీలో కూర్చుంటాడా? ఆయన వచ్చి కూర్చుంటే ఇంతకుముందు అక్కడ లేడు, ఇంతకుముందు అక్కడ లేకపోతే, అంతటా ఉన్నవాడు అక్కడ లేకపోతే అది అసలు ఎలా కుదురుతుంది? అంటే అది ఈ కంటికి దొరకదు. ఏ కన్ను చూడాలి దాన్ని? ఈ కన్ను చూడాలి. నేను ఆవాహయామి అని కళ్ళు మూసుకున్నాను అనుకోండి, ఆయన నడిచి వస్తూ ఉంటే, నా తల్లితో కలిసి నడిచి వస్తూ ఉంటే, స్వామి పట్టుపంచె యొక్క గసగసలు, ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధ్వని, ఆయన పాదములలోంచి పద్మాల యొక్క సుగంధము, బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాచాక్షుడు సాచయోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారి భాగవతంలో. అలా సువాసనలు విరజిమ్ముతున్నటువంటి పాద మంజీరములు, ఆ పాదములతో స్వామి నడిచొచ్చి ఆయన ఠీవిగా ఆసనంలో కూర్చుని ఒక కాలు కింద పెట్టి కుడికాలు తీసి పాదపీఠం మీద పెడితే, ఆయన పక్కకొచ్చి నా తల్లి కూర్చుని, నా తల్లి ఒక కాలు పాదపీఠం మీద పెట్టి ఒక కాలు మడిచి తన తొడ కింద పెట్టుకుంటే, అమ్మవారి పట్టుచీర, ఆవిడ యొక్క పాదమంజీరం, ఆవిడ వడ్డాణం, ఆవిడ కూర్చోవడం, ఆ పాదపీఠం మీద ఇద్దరి పాదాలు, వాళ్ళ చేతులు, వాళ్ళ ఆభరణాలు, ఆ మెడలో మంగళసూత్రం, మా స్వామి ఆయన కర్ణాభరణాలు, ఆ కిరీటాలు, ఒక్కసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి నేను చూసి మురిసిపోయాను అనుకోండి, ఆవాహయామి
ఇప్పుడు నాకు రోమాంచితం అవుతుంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. యథార్థమునకు నాకు చెప్పండి, ఎవరొచ్చారు అక్కడికి? మా ఆవిడ వచ్చి చూసి ఎందుకు ఈయన ఇలా మురిసిపోతున్నాడు, ఏమిటి అలా ఉండిపోయాడు, స్తంభీభూతుడైపోయి అనుకుంది అనుకోండి, దానికి కనపడడు, నాకు కనపడుతూ ఉంటాడు. లేదా నేను పూజ చేస్తూ యాంత్రికంగా నా మనసు ఎక్కడికో పోయిందనుకోండి, రేపు చెన్నై వెళ్ళాలి, చెన్నైకి సర్కారుకి మనకి రిజర్వేషన్ అయింది, సర్కార్ అంటే 2:30 అలా బయలుదేరాలి, భోజనం ఎన్ని గంటలకి చేసేద్దాం, పలహారం ఏం పట్టుకెడదాం, ఉప్పుడు పిండి అట్టుకెడదామా, ఇడ్లీ పట్టుకెడితే బాగుంటుందా, ఏసీ భోగిలో చల్లగా ముద్దలా అయిపోతుందేమో, ఇడ్లీ వద్దులే, ఉప్పుడు పిండి అయితే కొంచెం చల్లగా ఉన్నా కాస్త ఏ దబ్బకాయ ముక్కో నంచుకుని తినేస్తే సరిపోతుంది, అది వేడి చేస్తుందేమో, మళ్ళీ కొంచెం మజ్జిగ కూడా పట్టుకెడితే బాగుంటుందేమో. ఇక్కడ నోరేమంటోంది? ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. మనసు ఎక్కడుంది? సర్కార్ ఎక్స్ప్రెస్సు, ఉప్పుడు పిండి, ఇడ్లీ, దబ్బకాయ ముక్క అక్కడ తిరుగుతోంది. అది ఇక్కడ చెయ్యి నీళ్లు పోసేస్తోంది, నోరు చెప్పేస్తోంది. ఆఖరికి అంతా అయిపోయిన తర్వాత కళ్ళకద్దుకుని నోట్లో కొబ్బరి ముక్క వేసుకుని బయటకు వచ్చేసాడు. ఈశ్వరుడు అన్నాడు, నాకు అక్కర్లేదు ఈ పూజని. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నీ మనసు ఇక్కడ పెట్టు, నీ పుచ్చుకుంటా. మనసు అక్కడ పెట్టాలంటే నా చేతిలో ఉందా? ఏమంటే మీ లాల్చీ అక్కడ పెట్టండి అంటే పెట్టేస్తాను, మీ వాచి పెట్టండి అంటే పెట్టేస్తాను, మీ రుద్రాక్షాలు తీసి పెట్టేయండి అంటే పెట్టేస్తాను. మీ మనసు అక్కడ పెట్టండి అంటే అది నా మాట వింటే కదా నేను పెట్టడానికి. అది వెళ్ళిపోతుంది దాని ఇష్టం వచ్చినట్టు. ఇది దాని మొదటి బలం. నేనేదో వెటకారానికి చెప్పట్లేదు సుమండి మాట, చాలా గంభీరమైన మాట చెప్తున్నాను, మీరు పట్టుకోవాలి. ఒకటి, మనసు మన మాట వినదు. అసలు సాధకుడు సాధన మొదలుపెట్టాడన్న మొట్టమొదటి రహస్యం ఎక్కడో తెలుసా? నా మనసు నా మాట వింటలేదన్న విషయాన్ని ఎవడు తెలుసుకున్నాడో వాడు పూజ చేయడం మొదలుపెట్టాడని గుర్తు. నేను పూజ చేస్తున్నానండి అని చెప్పినన్నాళ్ళు వాడి మనసు వాడి మాట వింటలేదని వాడికి తెలియలేదు. నా మనసు నా మాట వింటలేదని ఎవడు తెలుసుకున్నాడో వాడు పూజ మొదలుపెట్టాడని గుర్తు. ఇప్పుడు మనసుని నిగ్రహించు, మీకు సాధ్యం కాదు. మనసుని నిగ్రహించడానికి కర్మం తీసుకొచ్చారనుకోండి, కొంతవరకు వింటుంది కనీసం. అందుకే వ్యవధానం ఇస్తారు మధ్యలో. ఒకటే చెప్పారనుకోండి, అది వెందు పారిపోతుంది వెంటనే. అందులో నువ్వు పూజకి వెళ్ళి ధ్యానం చెయ్యి, స్వామివారు వస్తున్నారు, అబ్బా రోజు ఇదే తినేస్తున్నావు అన్నట్టుంది. మారుస్తారు. అందుకే నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అంటే నేను ఏదో ఉదాహరణకు అంటున్నాను, నిజంగా వస్తానని కాదు. మీ ఇంటికి వచ్చాననుకోండి, మీకు నా మీద చాలా గౌరవం ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు ఇంట్లో కూర్చోరు కదా, కోటేశ్వరరావు వస్తారు ఇవాళ మన ఇంటికి, బయలుదేరారట విడిదిలోను అని బయటకు వచ్చి నించుంటారు కదా. నేను దిగ్గానే, నేను ఏదో కారులో వచ్చాను అనుకోండి, దిగ్గానే కుక్కపిల్ల వచ్చినట్టు ఆయనే వస్తాడని వెళ్ళిపోరు కదా. అయ్యా రండి 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 స్వాగతం పలుకుతారు, లోపలికి తీసుకెళ్తారు, కూర్చోండి, కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు ఇస్తారు, చేతులు కడుక్కోండి, అయ్యా తుడుచుకోండి, నాకు ఉత్తరీయం లేదా, అయినా ఓ గుడ్డ పట్టుకొచ్చి అయ్యా తుడుచుకోండి అంటే కూర్చోండి. మంచినీళ్ళు పుచ్చుకుంటారా? అడుగుతారా? అడగరా? మనసుని కూడా పూజలో అలాగే తీసుకొస్తారు, మార్చి మార్చి తీసుకొస్తారు. ఎందుకని? కర్మ దేని కొరకు అంటే మనసుని నిగ్రహించడానికి ముందు సాధన అది. ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఆవాహయామి కాసేపు చూశాడు, అలాగే చూడవే 1 గంట వరకు అంటే చూడదు. అందుకని ఏం చేస్తారంటే ఆవాహయామి కూర్చున్నావా, చాలా సంతోషం, ఇప్పుడు ఏం చేస్తారు?